హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ అన్బాక్సింగ్ ఏమో రియల్మీ కంపెనీ నుండి తయారు చేయబడిన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ గేమింగ్స్ చేయడానికి కూడా బాగుంటుంది. దాంతోపాటు ఎవరైనా మ్యూజిక్ వినే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎక్కువ సినిమాస్ చూస్తారు కదా ఫోన్స్లోని, ల్యాప్టాప్స్లోని, కంప్యూటర్స్లోని, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ 2000 లోపే ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు రియల్మీ కంపెనీలో. ఇంకో కంపెనీస్ నేను చూడలేదు, అందువల్ల రియల్మీ కంపెనీలో అయితే ఇది బెస్ట్. 1799 రూపీస్కి ఎంఆర్పి ఉంది. నేను కొనింది 1200 సంథింగ్ సంథింగ్ 1200 to 300 ఆ రేంజ్లో కొన్నాను. ఆ బడ్స్ ఇదిగోండి, అదే రియల్మీ బడ్స్ క్యూ అనమాట. ఇది కంట్రోల్ చేయడానికి, కనెక్ట్ చేసుకోవడానికి మీ ఫోన్లో రియల్మీ లింక్ యాప్ ఉండాలి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్పుడే దీన్ని యూజ్ చేసుకుని అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇంకెందుకు లేట్ మనం అన్బాక్సింగ్ చేసుకుందాం. బై ద వే, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే మా ఛానల్ నుండి అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దాని తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం రియల్మీ కంపెనీ వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ లింక్ నేను కిందనే ఇస్తాను. ఆ బై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కన్ఫామ్గా చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇది నచ్చుంటే, మీరు కొనాలనుకుంటే కామెంట్స్ కూడా చేయండి. ఎంతమంది కొంటారో నేను చూస్తాను ఫ్రెండ్స్. ఈ రేటు నేను ఇప్పుడు బిగ్ దివాళీ సేల్ వచ్చింది కదా, ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఈ రేట్కి. మీకు కూడా నచ్చుంటే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే, అన్బాక్సింగ్ చేసుకుందాం. ఫస్ట్ కింద నుండి తీస్తున్నాను, చూసారా? ఇప్పుడు ఇది చిన్న స్ట్రిప్ ఇచ్చారు, దాన్ని పట్టుకొని లాగితే ఫస్ట్ టైం మన డివైస్ ఉంది. చూసారు ఫ్రెండ్స్, డివైస్ ఇది చూసారంటే స్మాల్ ఎగ్లా ఉంది. ఇక్కడ పైన రియల్మీ సింబల్ ఉంది. సార్, దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇంకా ఇది కూడా ఒక బాక్సే ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఇంకో బౌల్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ టిప్స్, అంటే ఇయర్ బడ్స్ టిప్స్ ఉంటాయి కదా, ఆ టిప్స్ లార్జ్ అండ్ స్మాల్ సైజ్ ఇచ్చారు. అంటే మీడియం సైజ్ దీంట్లో ఫిట్ చేసి ఉంటారు. ఛార్జింగ్ కేబుల్ చాలా చిన్నది ఇచ్చారు. మీరు ఇది డేటా ట్రాన్స్ఫరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే వారంటీ అండ్ యూజర్ మాన్యువల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూడే ఉన్నాయి దాంట్లో, ఇంకేం లేవు. ఈ డివైస్ ఫస్ట్ మీరు రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాడ్లోకి వెళ్ళి ప్లస్ ఆప్షన్ ఉంటుంది. డివైస్ యాడ్ చేయడానికి ప్లస్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ డివైస్ అని ఉంటుంది. దాంట్లో రియల్మీ బడ్స్ క్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తుంది. ఇది టచ్ ఏరియాస్ అనమాట. దీని మీద 5 seconds టచ్ చేయండి. ఛార్జింగ్ బాక్స్లో, ఇది ఛార్జింగ్ బాక్స్, దీంట్లో ఉండగా టచ్ చేయండి అని చెప్తుంది. టచ్ చేసిన వెంటనే ఇదేమో అక్కడ చూపిస్తుంది వాళ్ళకి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే కనెక్ట్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అలా కనెక్ట్ చేయండి. ఇప్పుడు దీనికి తీసామంటే చూసారా మీ బటన్, ఈ కవర్స్ ఉన్నాయి కదా, దీన్ని రిమూవ్ చేసేయండి, పర్లేదు, అవసరం లేదు. ఇదే టచ్ ఏరియా అనమాట. ఇక్కడ ఆర్ అని ఇచ్చారు కదా, ఇదే టచ్ ఏరియా. ఇది ఇంకో బోర్డు కూడా. ఇక్కడ వెనకని పీల్ ఇట్ ఆఫ్ అని ఇచ్చారు కదా, దాన్ని తీసేయండి. అప్పుడే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఈ బాక్స్లో చూసారంటే ఇక్కడ ఛార్జింగ్ ఇచ్చారు. ఇది పెట్టిన వెంటనే ఈ ఛార్జింగ్ ఎక్కిపోద్ది. దీనికి కూడా కవర్ ఇచ్చారు, దీన్ని తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది టచ్ ఏరియా. నేనైతే నా ఫోన్కి లింక్ చేస్తాను. దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్లో ఉన్నాయి. దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. దీని ఎంఆర్పి చూస్తే 1799 రూపీస్కి ఇచ్చారు. 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, వైట్, ఎల్లో, బ్లాక్ ఇచ్చారు. నేను తీసుకున్నది వైట్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి మైక్రో యూఎస్బి
ఛార్జింగ్ పాయింట్ ఏమో మైక్రో యూఎస్బి ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఇండికేటర్ ఇచ్చారు. ఛార్జింగ్లో పెడితే ఫస్ట్ రెడ్ వస్తుంది, గ్రీన్ వచ్చిన వెంటనే ఛార్జింగ్ ఫుల్ అయిపోయినట్టే తీసేయచ్చు. ఈ ఛార్జింగ్ కేస్ చూస్తే 400 mAh బ్యాటరీ ఇచ్చారు ఛార్జింగ్ కేస్కి. ఒక బర్డ్కి 40 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ బర్డ్ వెయిట్ చూస్తే చాలా వెయిట్లెస్, 3.6 grams వెయిట్ ఇచ్చారు. అదే ఈ బాక్స్ టోటల్గా చూసుకుంటే 28.2 grams ఉంది, చాలా లైట్ వెయిట్ అనమాట. దీనికి ఇక్కడ రియల్మీ అని రాశారు కూడా. దీన్ని డిజైన్ చేసింది జోస్ లేవే. ఈ ఛార్జింగ్ బాక్స్కి ఏమో 20 hours ఛార్జింగ్ ఉంటుంది, అది కూడా 50% వాల్యూమ్ పెట్టుకుంటే 20 hours ఛార్జింగ్ అయితే మిగులుతుంది మీకు. చాలా పెద్ద బ్యాటరీ, అంటే చాలా ఎక్కువసేపు ఉన్నట్టే. అది కూడా ఇంత తక్కువ రేట్లో అయితే ఇది బెస్ట్. దాని తర్వాత దీనికి చూసారంటే ఈ బర్డ్స్కి టచ్ కంట్రోల్ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కమెంట్స్ ఇవ్వాలి అంటే డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, లాంగ్ ప్రెస్, లేకపోతే ఈ రెండిటికి కలిపి లాంగ్ ప్రెస్. దానికి రియల్మీ లింక్ యాప్లో చూసారంటే ఒక్కొక్క దానికి ఫంక్షన్ ఏంటని ఇచ్చారు. ఆ ఫంక్షన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్కి పాసర్ ప్లే ఇచ్చారు, దాన్ని తీసి ఇది నెక్స్ట్ ట్రాక్ లేకపోతే ప్రీవియస్ ట్రాక్ పెట్టుకోవచ్చు. పాసర్ ప్లే ఒకటే కాదు, డబుల్ ట్యాప్ చేస్తే ఆన్సర్ ఏ కాల్, దాని తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే ఎండ్ ఏ కాల్, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే దీనికి బ్లూటూత్ 5.0 ఇచ్చారు, హై టెక్నాలజీ. ఇది ఓపెన్ చేసి మీరు తీసిన వెంటనే మీ ఫోన్కి వెంటనే కనెక్ట్ అయిపోద్ది. దాంతో చూసిన తర్వాత ఇది గేమింగ్కి సూపర్గా ఉంటుంది. అంటే 119 ms ఇచ్చారు. అందువల్ల మీకు విజువల్ కానీ ఆడియో కానీ డిఫరెన్స్ ఉండవు. మూవీ చూసారంటే ఇప్పుడు ఏదో డైలాగ్ చెప్తున్నారంటే కరెక్ట్ ఆ టైంకి మీకు ఆ డైలాగ్ వినిపిస్తుంది. అంటే ఆ సౌండ్ కరెక్ట్ టైంకి వినిపిస్తుంది, లేట్ అవ్వదు, అంటే మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు మీరు క్లిక్ చేశారంటే ఆ సౌండ్ వెంటనే మీకు వస్తుంది. దాని తర్వాత దీన్ని చూసారంటే చాలా లైట్ వెయిట్, 3.6 ఇచ్చారు. దాని తర్వాత మీరు 4.5 hours, ఇది 4.5 hours కంటిన్యూస్గా మ్యూజిక్ వినొచ్చు. 5 hours ఏమో గేమ్ ఆడొచ్చు కంటిన్యూస్గా. 3 hours ఒక కాల్ కంటిన్యూగా మాట్లాడచ్చు, 3 hours వరకు. 6 hours వరకు ఒక మూవీ చూడొచ్చు. చాలా చాలా ఎక్కువ ఇది. ఇది ఇంకా చూస్తే సూపర్ స్లో లేటెన్సీ గేమింగ్ మోడ్, అదే మీకు చెప్పాను కదా 119 msతో ఇచ్చిన వల్ల మీకు ఏ డిఫరెన్స్ కనిపించదు. విజువల్లో ఎప్పుడు ఏం చేసినా ఆ సౌండ్ మీకు వస్తూనే ఉంటుంది. ఇది టచ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు ఇంకా దేనికి లేదు ఈ టచ్ ఇంత తక్కువ కాస్ట్లో. మిగతావన్నీ స్విచ్చెస్ కానీ లేకపోతే నార్మల్ ఇంకేమైనా ఉండొచ్చు. దీని వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చింది డబుల్ ట్యాప్ చేస్తే పాసర్ ప్లే, మ్యూజిక్, ఆన్సర్ కాల్, ట్రిపుల్ ట్యాప్ గో టు ద నెక్స్ట్ సాంగ్, ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ ఎండ్ ద కాల్, ప్రెస్ అండ్ హోల్డ్ బోత్ సైడ్స్ ఫర్ ఎంటర్ ఆర్ ఎగ్జిట్ గేమింగ్ మోడ్. అందువల్ల ఇప్పుడు మీరు గేమ్ ఆడారంటే ఈ రెండింటిని ఒకేసారి పెట్టేసుకొని కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే మీకు కార్ యాక్సిలరేట్ చేసినట్టు సౌండ్ వస్తుంది, అప్పుడు గేమింగ్ మోడ్లో ఉన్నట్టు అర్థం. దీన్ని మీరు రియల్మీ లింక్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని పెట్టుకొని చేశారనుకోండి ఫ్రెండ్స్, రియల్మీ లింక్ యాప్ ద్వారా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఫంక్షన్స్ ఇవ్వచ్చు, టచ్ చేస్తే ఏ ఫంక్షన్ ఇవ్వాలి అవన్నీ. దాంతోపాటు దీనికి ఎంత ఛార్జింగ్ ఉంది, దీనికి ఎంత ఛార్జింగ్ ఉంది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో IPX4 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు. అందువల్ల మీరు వరి అవడమే అవసరం లేదు. వాటర్ స్వెట్ వచ్చినా లేకపోతే వర్షంలో తడిచినా కూడా పాడవద్దు ఫ్రెండ్స్, అంత పర్వాలేదు. కానీ ఇది లాంచ్ చేయక ముందు టెస్ట్ చేశారు. 10,000 times ఏమో పవర్ ఆన్ ఆఫ్ టెస్ట్ చేశారు, 2,000 times ఏమో ఛార్జింగ్ పోర్ట్ స్టేబిలిటీ టెస్ట్ చేశారు, 5,000 times ఏమో ఛార్జింగ్ పోర్ట్ ఇన్నర్ అవుట్ టెస్ట్ చేశారు. అంటే ఛార్జింగ్ పోర్ట్ లోనికి పెట్టి తీయడానికి టెస్ట్ చేశారు. దాని తర్వాత 7,000 times ఏమో మైక్రో డాప్ టెస్ట్, వాటర్ డాప్లెట్ టెస్ట్ చేశారు.
-50°C 75°C టెంపరేచర్ టెస్ట్ చేశారు. అది కూడా 168 అవర్స్ పెట్టి చేశారు. ఇంకా స్పెసిఫికేషన్స్ చూస్తే దీనికి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు సౌండ్ వస్తుంది. దీంట్లో ఏమేమి ఇచ్చారంటే డివైస్ ఇయర్ బడ్స్ లార్జ్ స్మాల్ ఇచ్చారు, మీడియం ఏమో ఫిట్ చేస్తారు, ఇంకా యూఎస్బి కేబుల్, దీనికి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పాయింట్. అంతే ఫ్రెండ్స్, దీని గురించి చెప్పాలంటే ఇంతే. ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంత ఎక్కువ ఉందంటే ఇది సరిపోద్ది మనకి. నాకు తెలిసి ఇది మీకు బాగానే నచ్చుంటుంది. నాకైతే ఇది నా ఫేవరెట్ అనమాట, అంత బాగుంది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కొనుక్కోండి ఫ్రెండ్స్. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.